ఇక రామచంద్రన్ రాధను దత్తత తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుండడంతో విక్కీ ఆయనను ఏమనలేక రాధను ఒప్పించేందుకు గుడికి తీసుకెళ్తాడు. అక్కడ ఆమె మంచి మూడ్‌లో ఉండగా మాట్లాడతాడు. మనది అగ్రిమెంట్ పెళ్లి అని నీకు గుర్తుంది కదా! ఏడాది తర్వాత ఎవరి దారులు వారివని తెలుసు కదా! అని అంటాడు విక్రమ్ రాధతో. ఇప్పుడు నువ్వు ఇలా ఇంట్లో వాళ్ళతో అనుబంధాలు పెంచుకుంటే ఆ తర్వాత ఎలా విడిపోతావు అని అడుగుతాడు. కాబట్టి నువ్వే మెల్లమెల్లగా ఇంట్లో వాళ్ళకు దూరం అవ్వాలని సలహా ఇస్తాడు. నేను చెప్పింది నీకు బాగా అర్థమైంది కదా! అని చెప్పి వెళ్ళిపోతాడు విక్రమ్. ఇక రాధ మాత్రం దేవునికి దండం పెట్టుకొని నా భర్త మనసు మార్చమని కోరుతుంది. ఈ అగ్రిమెంట్ పెళ్లిని నిజం చేయమని వేడుకుంటూ ఉంటుంది రాధ. ఇక మరోవైపు రామచంద్రన్ రాధను దత్తత తీసుకుంటే తన పని అయిపోతుందని ఆగ్రహించిన దమయంతి వాళ్ళ అన్నతో కలిసి కుట్రలు చేస్తుంది. దత్తత కార్యక్రమం జరిగే సమయానికి చిట్టిని ఇంట్లో ప్రవేశపెడితే అన్ని సమస్యలు తీరిపోతాయని అనుకుంటూ ఉంటుంది దమయంతి. మరి ఇప్పటికిప్పుడు చిట్టిని ఎక్కడి నుంచి తీసుకొస్తామని భవానీ శంకర్ అడిగితే, నేను ఆల్రెడీ ఓ అమ్మాయిని సెలెక్ట్ చేశానని చెప్తుంది దమయంతి. నాటకాలు వేసుకుంటూ బతికే ఓ అమ్మాయి దగ్గరికి వెళ్లి 10,00,000 ఇస్తామని బేరం మాట్లాడుతుంది దమయంతి. ఎన్ని లక్షలు ఇచ్చినా ఓ తండ్రిని మోసం చేయడానికి నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనని ఆ అమ్మాయి తెగేసి చెప్తుంది. ఆమెకు నచ్చజెప్పి ఈ నాటకానికి దమయంతి ఒప్పిస్తుంది. ఇక మరోవైపు విక్కీ ఎంత చెప్పినా రాధ పట్టించుకోకపోవడంతో దత్తత కార్యక్రమానికి అంతే ఏర్పాట్లు చేస్తారు. ఇక పూజ నిర్వహించి రాధను ఇక దత్తత తీసుకోవడమే తరువాయి. దీంతో విక్కీ చాలా టెన్షన్‌కి గురవుతాడు. ఈ రాధకి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదని రామలింగంతో అంటాడు. ఎందుకురా అంత కంగారు పడతావు? రాధని నీ భార్యగా ఒప్పేసుకోమని సలహా ఇస్తూ ఉంటాడు రామలింగం. లేదంటే మీది అగ్రిమెంట్ పెళ్లి అని వెళ్లి మీ మామయ్యకు చెప్పేయమంటాడు. అది చెప్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా! అని అంటాడు రామలింగం. ఇంతలో రాధ దత్తత కార్యక్రమం మొదలవుతుంది. ఇక దమయంతికి కూడా ఇది ఇష్టమే అన్నట్లు నవ్వుతూ కార్యక్రమానికి వస్తుంది. పంతులు గారు పూజ మొదలుపెట్టి రాధ చేతిలో నుంచి రామచంద్రన్ చేతిలోకి పాలు పోయిస్తాడు. దీంతో ఈ అమ్మాయి మీకు దత్తపుత్రిక అయిపోయినట్లేనని చెప్తాడు పంతులు. రాధ దత్తత కార్యక్రమం ముగుస్తుందనగానే దమయంతి డబ్బులిచ్చి తెచ్చిన నాటకాల అమ్మాయి చిట్టిగా ఇంట్లోకి వస్తుంది. నాన్న అంటూ వచ్చి రామచంద్రాన్ని కౌగిలించుకోవడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.